నేటి ముఖ్యాంశాలు. వీరారెడ్డిపల్లి వీరభద్రేశ్వర దేవాలయంలో చోరీ, దొరికిన దొంగ. ఉచిత కంటి చికిత్సను వినియోగించుకోండి, బసవ ఆప్టికల్స్ యజమాని నాగరాజ్. వికారాబాద్లో జరిగిన 5వ జాతీయ ఓపెన్ కరాటే కుంగ్ఫూలో సత్తా చాటిన తాండూరు క్రీడాకారులు. తాండూరు పట్టణంలో ఘనంగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి వేడుకలు. ఇసుక రవాణాపై అధికారుల దృష్టి, 2 ట్రాలీలకు ఒకే నంబర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం వీరారెడ్డిపల్లి శివారులోని శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డారు. తాండూరు మండలం వీరారెడ్డిపల్లి శివారులో వెలిసిన శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయ పూజారి మడపతి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించిన హుండీని దేవాలయం ముందు ఉన్న వాడుకలో పారవేశారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొరికిన హుండీలో 41,000 పైగా డబ్బులు ఉన్నట్లు తెలిసింది. ఈ హుండీని వాడుకలో వేసినందున డబ్బులు నానిపోయాయని స్థానికులు తెలిపారు. తాండూరు మండలం మిట్టబాస్వాలికి చెందిన సంతోష్, వయస్సు 22, తండ్రి డబ్బా శంకర్ దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి మతి స్థిమితం లేదని గ్రామస్తులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన సంతోష్ దగ్గర సుమారు 5,000 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడింది సంతోష్ మాత్రమేనా, ఆయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా తదితర అంశాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సోమ గురువారాలలో తాండూరు నుండి హైదరాబాద్లోని బాల్నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సలను నిర్వహిస్తారని బసవ ఆప్టికల్స్ యజమాని నాగరాజు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా నాగరాజు చేస్తున్న ఈ సేవకు పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రతి సోమ గురువారాల్లో హైదరాబాద్ కు పంపించి కంటి చికిత్సలు నిర్వహించి మళ్లీ తీసుకురావడం జరుగుతుందని, ఎవరైనా ఉచితంగా కంటి చికిత్సలు చేయించాలనుకుంటే మార్వాడి బజార్ లోని బసవ ఆప్టికల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాగరాజు సూచించారు. తాండూరు పట్టణంలోని బస్వ ఆప్టికల్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అదే విధంగా ప్రతి సోమవారము గురువారము అంటే తాండూరు మన చుట్టుపక్కల ప్రజల సంఖ్యను బట్టి సోమవారం ఉంటుంది, గురువారం ఉంటుంది. మరి ఉచిత నేత్ర చికిత్స శిబిరము బాల్నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అక్కడ తీసుకెళ్లి ఆపరేషన్ చేసి ఏ ఒక్క డబ్బులు వసూలు చేయకుండా మరి ఉచితంగా నిర్వహించబడును. ఇట్టి అవకాశాన్ని తాండూరు పట్టణ ప్రజలు, పరిసరాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాండూరు బసవ ఆప్టికల్ మార్వాడి బజార్ లో పేరు నమోదు చేసుకుని ఇట్టి కార్యక్రమంలో తాండూరు ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు మరి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమోదు చేసుకోవాలని మనవి. వికారాబాద్ లో జరిగిన 5వ జాతీయ ఓపెన్ కరాటే కుంగ్ఫూలో తాండూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఆదివారం వికారాబాద్ లో జరిగిన కరాటే పోటీలలో జపాన్ చోటెకాన్ కరాటే విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. 3 ఛాంపియన్షిప్ మణికంఠ, హర్షిత, మిక్కీ రంజనలు గెలుపొందారు. 5 గోల్డ్ మెడల్లో మణికంఠ, రాకేష్, అనుదీప్ రెడ్డి, శివప్రసాద్ ప్రార్థనలు గెలుపొందారు. సిల్వర్ మెడల్ 13 కార్తిక్, శ్రీనివాస్, వినయ్, సంపత్, ప్రణయ్, ప్రవీణ్ తదితరులు గెలుపొందారు. బ్రౌన్ మెడల్స్ రుతిక, వంశీ, నందకిషోర్, అల్ఫా, ఈసు, శివకుమార్, అనిల్, అఖిల్, హర్షవర్ధన్, గణేష్, హరీష్, సంపత్, సోఫియా తదితరులు మొత్తం 29 మెడల్స్ సాధించి సత్తా చాటారని సీనియర్ మాస్టర్ బివి సాయి కుమార్, జూనియర్ మాస్టర్ బివి మోహన కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తాము ఉచితంగా ఇస్తున్న కరాటే శిక్షణలో ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వినాయక్ చౌక్ లోని విశ్వవేద పాఠశాల మైదానంలో ఉదయం 6 గంటలకు తమను కలవాలని బివి సాయి కుమార్ సూచించారు. अरे इप्पन मास्टर నీ కోసం వీడియో తీయాలి.
మాస్టర్ ఏయ్, అరే ఏయ్, మంచి మారా అవుతా पुढे जाऊन ना पंचमार पॉइंट नको दे रे त्याला पॉइंट नको दे ఏ? पॉइंट नको दे पंचमार आंदोलन अरे चुका चट बोलेली लेफ्ट लेग यूज कर आग पॉइंट वसे आगे Out, London, you, me.
పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలీల కులదైవం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి అభిషేకం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు లలిత సహస్రనామ పారాయణం గావించారు. పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి సమాజం సభ్యులు, మార్కండేయ కాలనీ వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విస్థితం ఇది క్షేత్రం తదజ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయేతదిజ్ఞాయ మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉపావపి వికారశ్చ గుణశ్చైవ విద్ధి ప్రకృతి సంభవ కార్యకారణకృతే హేతు ప్రకృతిరుచ్యతే పురుషా సుఖ దుఃఖానాం భోక్తృతే హేతురుచ్యతే ప్రకృతిస్థో ఈ భుక్తే ప్రకృతి గుణాన్ కారణం గుణ సంగోచ్చ తదసత్యోన్నిజన్మతో ఉపద్రష్టానుపశ్య చ భక్తభోక్తమహేశ్వరః పరమాప్యేతి చ. ప్రజల అవసరం కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం 600కే ట్రాక్టర్ ఇసుక అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రజల అవసరాల కోసం కాకుండా ఇష్టానుసారం ఇసుక రవాణా కొనసాగుతున్నది. ఒకే అనుమతితో ఎన్నో ట్రిప్పులు రవాణా చేస్తున్నారు. 2 ట్రాలీలకు ఒకే నంబర్తో కూడా రవాణా కొనసాగుతున్నది. చాలా ట్రాక్టర్లు నంబర్లు కూడా లేవు. మరి ఇలా ఎలా ఇసుక రవాణా జరుగుతున్నదో అధికారులు దృష్టి సాధించాలి. అదుపు లేకుండా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో అధికారులు దృష్టి సాధించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకే ఒక్క అధికారి ఉండడం ఇసుకాసురులకు అదుపు లేదని తెలుస్తున్నది. తాండూరు మండలం కాంజాపూర్ దగ్గర జరుగుతున్న ఇసుక రవాణాలో పలు లోపాలు బయటపడ్డాయి. మైన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒకే అధికారి అక్కడ ఉన్నారు. రెవెన్యూకు సంబంధించిన వ్యక్తులు అక్కడ లేరు. దీంతో ఇసుక రవాణా చేస్తున్న వారికి అదుపు లేకుండా పోయింది. అధికారులు అనుమతులు ఇస్తున్న శ్రద్ధ ఇసుక రవాణాపై లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తమ ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నా ఇసుక రవాణా మాత్రం సక్రమంగా జరగడం లేదు అనే విషయంపై అధికారులు దృష్టి సాధించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఎన్ని ట్రిప్పులు ఉందో అంతకన్నా 2-3 ఎక్కువగా ఇసుక రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకనైనా ఇసుక రవాణాపై దృష్టి సాధిస్తారని ఆశిద్దాం. ట్రాలీ నెంబర్ అంటే ఉందా? మాది కాదు సార్, అది ఇప్పుడు మళ్ళీ ఇది మీ బండి నెంబర్లు మీ ఎవరి వాళ్ళకు ఉండాలి. బండి ఇంటికాడ పెట్టేసుకోవడం నేను ట్రాలీ మరి. హలో
కాల్ చేయపో కాల్ చేసే పోండి కాల్ చేసే పో ఎవరికి ఎవరున్నారు అన్నా ఇక్కడ చించేటి కదా ఎవరు బండ్లు ఎవరు కథ ఇది కాదు సార్ నా రెండో ఇది మూడోది మహేష్ మంగళవారం కడగాలి సార్ నేనేం చేయాలి వెంకటప్ప అది దానికి వేసినందుకు ఎక్కించాలి దానికి వేసినందుకు పక్కన రారా చెప్తాడే అర్థం అవుతున్నాడు చెప్తాను కానీ బండి ఆపకుండా సరే ఆపుకొని అప్ప వచ్చి ఆయన వచ్చేటట్టు ఇంటికి పోయిండు రాస్తున్నారా రాస్తున్నాను కదా హలో అది తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable